హాయ్ హాయ్ అందరికీ హాయ్. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే ఇరుముడి మూవీకి సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేసేసిండ్రు. నేను కూడా చూడడం అయితే జరిగింది. నాకు ఎలా అనిపించింది అనే విషయానికి నా వస్తే గ్లిమ్స్ వాళ్ళు రిలీజ్ చేసింది మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీ కొంచెం వేరే రకంగా వేరే స్టోరీ లాగా అయితే ఉంటది అని అయితే కొంచెం అయితే వినపడుతుంది. అదే వేరే సినిమా లాగా అయితే ఉంటది అని అయితే కొంచెం అయితే వినపడతా ఉన్నది. కానీ అలాగైతే ఏమీ లేదు. చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంది, చాలా బాగుంది. రిలీజ్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా కొంచెం అలా అలా ఉంటదేమో అని అయితే ఎక్కడ అయితే ఏ సీన్ లో గానీ అనిపించలా. దీనిది సపరేటే, దానిది సపరేటే. కాబట్టి ఆ మూవీకి ఈ మూవీకి సంబంధమే లేదు. అది అదే, ఇది ఇదే. ఇంకా గ్లిమ్స్ విషయానికి వస్తే సెంటిమెంట్ అయితే ఉంటదని అయితే అందరికీ తెలుసు. ఇవి చూసిన తర్వాత చాలా ఎక్కువగా ఉంటదని అయితే అది కూడా అర్థం అయిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం దాకా ఒక ఎత్తు, మళ్ళా ఫైట్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి మళ్ళా ఒక ఎత్తు. చాలా బాగుంది. దానికి సంబంధించిన మ్యూజిక్ కానీ మొత్తం ఆ ఫైట్స్ కానీ ముందు నుంచి వచ్చిన మొత్తం గ్లిమ్స్ అంతా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా రవితేజ గారి విషయానికి వస్తే ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన లుక్ కానివ్వండి మొత్తం చాలా బాగుంది. అలాగే చాలా కొత్తగా కూడా ఉంది దీంట్లో అయితే. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఒక్క ముక్కలో చెప్పు ఎలా అనిపించింది అంటే బాగుంది, నాకైతే నచ్చింది. మీలలో ఎవరైనా చూడకపోతే గినా వెళ్ళి చూసేయండి. ఒకవేళ చూసింటే మీకు ఎలా అనిపించిందో అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే పోతా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనే ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటే ఇంత వీడియో అయితే బాగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.